త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ జోనర్లో ది రాజాసాబ్ మూవీ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి అసలు బ్రేక్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారంట. ముగ్గురు హీరోయిన్స్తో ప్రభాస్ నడుమ వచ్చే సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. వినాయక చవితి ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా షూట్ చేశారంట. ప్రస్తుతం కీలకమైన ఫన్నీ సీక్వెన్స్ని మారుతి తెరకెక్కిస్తున్నారంట. ఈ సీక్వెన్స్లో హీరో హీరోయిన్స్తో పాటు మరికొంతమంది నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ది రాజాసాబ్. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మూవీ షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మిగిలిన టాకీ పార్ట్, సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేయనున్నారంట. ప్రభాస్ కూడా మారుతి దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేసుకుని హను రాఘవపూడితో చేయనున్న ఫౌజీని సెట్స్ పైకి తీసుకుని వెళ్ళనున్నట్లు సమాచారం. దాంతోపాటుగా సందీప్ రెడ్డి మంగల్ స్పిరిట్ మూవీ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతుంది. అలాగే కల్కి 2898 ఏడీ పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మారుతితో చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక మిగిలిన సినిమాలకి డార్లింగ్ ప్రభాస్ క్లియరెన్స్ ఇవ్వనున్నారంట. ది రాజాసాబ్ మూవీ నుంచి వచ్చిన టీజర్తో ఇప్పటికే సినిమాపై చాలా అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ది రాజాసాబ్ సినిమాలో మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయని థమన్ ఓ సినిమా ఈవెంట్లో చెప్పారు. దీంతో చాలా కాలం తర్వాత ప్రభాస్ డాన్స్ని మళ్ళా చూసే అవకాశం వస్తుందనే ఉత్సాహంతో ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. మారుతి ఇప్పటి వరకు చేసిన సినిమాలకి బియాండ్ లైన్లో ది రాజాసాబ్ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.